1979లో బెంగళూరులో జన్మించింది యమున. ఆమెకు ఒక అక్క ఉంది. వీరి తాతలు చిత్తూరు జిల్లాకు చెందిన వారే. బతుకు తెరువు కోసం కర్ణాటక వెళ్లి వ్యవసాయం చేసేవారు. తర్వాత మూడో తరం యమున నాన్న వాళ్ళు ఉద్యోగరీత్యా బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. యమున చిన్నప్పుడు వాళ్ళ అక్కతో కలిసి ఆడుకునేవారు. యమున అక్క 2-3 కన్నడ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆమెకు తోడుగా యమున వెళ్ళేది. యమునకు నటన అంటే ఇష్టముండేది కాదు. అక్క మీద ప్రేమతో వెళ్ళేది. అయితే ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు బాలచంద్రన్ తీస్తున్న సినిమాలో సుహాసినికి సిస్టర్ పాత్ర కోసం ఎవరైనా అమ్మాయి కోసం చూస్తున్నారు. విషయం తెలుసుకున్న యమున తల్లి ఆమెకు తెలియకుండానే ఫోటోలు పంపింది. అవి చూసిన బాలచంద్రన్ బాగుందని సెలెక్ట్ చేశారు. అప్పటికి యమున 10వ తరగతి పూర్తి చేశారు. యమునకు నటించడమంటే ఇష్టముండేది కాదు. తల్లి ఒత్తిడితో షూటింగ్కు వెళ్ళింది. ఆమె షూటింగ్లో పాల్గొన్నప్పటికీ నటించలేనని చెప్పింది. ఆమెను బలవంతంగా ఒప్పించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2-3 సినిమాల్లో అవకాశం వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్లో వినోద్ కుమార్ హీరోగా మౌన పోరాటం సినిమాలో సెలెక్ట్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత పుట్టింటి పట్టు చీరలో అవకాశం వచ్చింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఎర్రమందారం, నాగమ్మ, కాలేజీ బుల్లోడు, సూరిగాడు, ఆదర్శం, బ్రహ్మచారి మొగుడు, బంగారు కుటుంబం, ప్రేమకు 10 సూత్రాలు, మామగారు వంటి సినిమాలలో 50కి పైగా నటించింది. తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలో కూడా 48 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. 1995 తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వారు సీరియల్స్లో అవకాశం ఇచ్చారు. మళ్ళీ సినిమాల్లో బాచీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఎదురులేని మనిషి, శ్రీ మంజునాథ, ఓ చిన్నదాన వంటి సినిమాలలో నటించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాల కంటే సీరియల్స్లోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఆమె బంధువులలో ఓ అబ్బాయిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు జన్మించారు. 2011 జనవరి 28న బెంగళూరులోని ఓ హోటల్లో ఆమెపై పోలీస్ దాడి జరిగినట్టు, వ్యభిచారంలో దొరికినట్లు ఆమెపై వార్తలు వచ్చాయి. పోలీసులు ఇంటికి వచ్చి మరీ అరెస్టు చేశారు. ఈ సంఘటనతో ఆమె చాలా కృంగిపోయారు. చనిపోవాలని కూడా అనుకున్నారు. ఆమె స్నేహితురాలు ధైర్యం చెప్పింది. 2015లో ఆమె నిర్దోషి అని తీర్పు వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి పగవారికైనా రాకూడదని యమున అంటుంది. ఆమెను ఇరికించింది ఎవరనేది చెప్పలేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె ముందు రోజుల్లో ఆనందంగా జీవించాలని మనం కూడా కోరుకుందాం.